ఇక పొద్దున లేవగానే ఇదే పని పెట్టుకుని కూర్చురా మంచిగా మీ పని ఫోన్తో టైం స్పెండ్ చేయాలన్నా దీక్షితాడు బజ్జబెట్టి చిన్ని అని కరెక్ట్ దీక్షితాడు ఏ పిల్ల మంచిగా కూర్చో ఓ భరత్ కొంతలే ఏదేమి సాక కూర్చో ఏ మంచిగా కూర్చో తాళం చేసే కూర్చోవా అందరు తాళాలు చేసిన వాళ్ళు లేడా తాళాలు చేయకుండా ఎవరు లేరు మా చిన్నగాడు కూడా వేసిండు చూడ మా చిన్నగాడు ఎట్లా ఆడుతుండు చూడు చిన్నకాడు నువ్వు పల్టీ కొడతావా దెబ్బలు పడతాయి పల్టీ కొడితే మీ అమ్మ పొట్టు ఆడుతుంది గారు క్యారమ్స్ మీ అమ్మకు ఇంటర్లో ప్రైజ్ వచ్చిందిరా దీక్షితో క్యారమ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మీ అమ్మకు పాపం చిన్నగాని బాధ ఏందంట నిలబెట్టాలి అట్లా ఎండ కొడుతుందా చిన్నకా ఎండ కొడుతుందావు ఆమె గీరు పార్టిసిపేషన్ చేస్తే చెప్పు చూస్తున్నావు మా కొడుకులేమో చేస్తుర్రా నన్ను వదిలేసి అన్నట్టు చూస్తుంది ఆమె ఆగో డేకీషా వస్తుంది అడిగించి డేకీషా ఏడికైనావు డేకీషా ఎవరిని కొట్టి పోయినావు అయ్యా అప్పుడు ఏం చెల్లె చిక్కు పడుతున్నావా ఆమె చిన్నగాడు ఎడ చూస్తుంది మళ్ళా అందుకే తోతిరి మంచిగా ఆడాలి దేవుడు ఇప్పుడు తోతిరి అయిపోయినా ఆదినే మంచిగా ఆడుతుంది అందరితో అయ్యో చూసినావా పడ్డా పడకపోయినా కొనుడా కొనుడు ఆడుతుండ దీక్షితాడు అవి పైసలా నువ్వేం కొంటావు ఏ క్యారం ఇరిగిపోతుంది అది పిర్రలు వలుగుతాయి తమ్మి నువ్వేది కొంటావు దీక్షితు పట్టగొలుసు కాదు అగా కాలు నోట్లో పెట్టుకుంటుంది అన్నదాన్ని లేపుకురా గజ్జల సౌండ్ చూసుకుంటా అట్లా ఉండటం అది చిన్నగాడు అంటే ఆద్య సరిగా కూర్చో సరిగా కూర్చో కొట్టుడే మన కొట్టుడు ఇంపార్టెంట్ మనకి ఎలా పెట్టినా మనకి కాదు కాన్సెప్ట్ ఏంటిది చెస్ నీకు రాదా మరి ఇంకే దావత్ చెస్ జరంత మైండ్ పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఇంకా నేను లాస్ట్ టైం నేను మా పాత ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు సెకండ్ ప్రైజ్ చెస్లో డైరెక్ట్ నేను మా వైస్ ప్రెసిడెంట్ వాడు ఆడిన ఈ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ ఆడిన డైరెక్ట్ సెకండ్ ప్రైజ్ చెస్ ఆడాలని జరంత మైండ్ నువ్వు అది ఆడాడు కొంచెం మైండ్ ఫ్రీగా ఉండాలి ఫ్రీగా ఉంటే ఆటోమేటిక్గా నీకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఆడుతూ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది దానికి ఫార్ములా ఉంటుంది ట్రిక్స్ ఉంటాయి అవి అలా ఉంటుంది మరి ఏం చేస్తున్నావా అది రైజర్ బేటా ఏం చేస్తున్నట్టు అవి కార్లు వేసి అయ్యా అవన్నీ బయట కనిపిస్తున్నాయి మీ అన్న చూసిన గుర్తండి ఇష్టం మా అన్న పొక్కల వాడేస్తున్నావు పడేసినావా నువ్వు అన్నం తిన్నావా ఏం కూర తింది మమ్మీ గుద్దు కూర నువ్వు స్కూల్కి ఎందుకు కోలే స్కూల్ లేదా ఎవరు చెప్పిరు లేదని ఎవరు చెప్పిరు స్కూల్ లేదని ఎవరు చెప్పిరు మేడం చెప్పిందా కానీ ఇదే మంచిగా ఉందిరా మంచిగా నిమ్మలంగా మంచి పబ్లిక్ ఆడాలన్నీ లీవ్ తీసుకుంటావు ఇక మాకు టెన్షన్ పడ్డది ఇక మీ లెక్కున్నాడు మేము కూడా ఎంజాయ్ చేసినాం ఏమైంది మళ్ళా ఎర్రజర్ ఉందా ఎందుకు వేసినావు లోపల మరి అన్నోసో కొడుతాడు తీయ దబ్బా పిచ్చి గుర్తాడు వచ్చి దీచిగాడు గుర్తాడు తీసినావా తీయత్తలేదా ఏరున్నది అమ్మా లోపల ఉంది బల్పము ఇది ఎరేజరు నీదే పతంగి అన్న తీసుకుండి నీదే పతంగి అది
మంచిగా అదే పతంగి అట్లా పట్టుకొత్తాను మీదికి విసిరాయి ఆయనకి ఆయన షుగర్ అవుతలేదు దానికి ఇంకా వెయ్యి అప్పుడు బరువైనా నువ్వు వెయ్యి కథ అయిపోయింది దానికి అయ్యా అట్లుంటుంది కథ ఒకసారి మీ అమ్మ తర్వాత నువ్వు అయ్యో అయ్యో నువ్వు ఎగిరే ఆద్యా రాకపోతే రివర్స్ పట్టుకో ఏయ్ మీది కానీ ఇక ఏయ్ అయిపోయిందని పని ఇప్పుడు అంటే ఇరా గాడ పడ్డొస్తుందిరా గిట్ట ఎగురుతారేమిరా అదా నీదే పతంగి జర్సే పని నువ్వు ఎగిరేద్దు బాగు ఎగిరాయి ఎయ్ అరే గట్ల పోతుంది పిచ్చిది ఎయ్ ఎయ్ ఎగిరాయి ఇక ఈడింకా వెదవిచ్చాడు అగోగో అవుతుందా పతంగి పని అయిపోతుంది ఇంకొక 10 నిమిషాలు అయిపోయింది ఇంక చెప్పినా అప్పుడే సాయంత్రం రాకుంటే చూడాలి ఏమైంది చెల్లకండి సరే నువ్వే ఆద్య నువ్వే వదిలేయి ఇంకేమైనా వద్దా ఇదే మన పతంగి మంచిగా ఉందా పిల్లగాంది ఏం బాగాలేదు నీదే బాగాలేదు అవి చూడు మాదే ఎంత మంచిగా చూడు పతంగి తీసి 20 నిమిషాలు కాలేదు ఎట్లా చేసిరు చూడు ఇగో దాని పతంగి అంటారా రా దీక్షిత్ ఓ పిచ్చి ఇట్రా నువ్వు ఇట్రా నువ్వు ఏది పతంగి మొత్తం ఖరాబ్ చేసి నువ్వు ఏమి ఉందా ఇట్రా దారమేది ఆద్య దారమేదిరా ఏమని ఉంచినవారా పతంగి కొంచెమని ఉంచినవారా ఏమి డస్ట్బిన్ పడేసాడు తప్పితే దేనికి పనికి రాదు వేస్ట్ ఖరాబ్ అయిపోయింది నాన్న ఓ పిచ్చి దారమేది ఆ దారం దగ్గొట్టిరు మధ్యలోకు ఏం ఇక చూడు మా గల్లి పోర్లుగా పతంగి ఎగిరేస్తారు చూడరు ఇక ఇది మరిషి అని అరే ఓకే వీడియో ఇట్లా ఎగిరేస్తారు మా అదే చూడ అలా గైడ్ చేస్తుండే చూడ ఇంకేం పని మాట ఉండదు గ్రీన్ కలర్ షర్ట్ మావాడే ఏం పని మాట గ్రీన్ కలర్ షర్ట్ మావాడు అంటాడు ఏమైంది కొనిస్తా ఏరా పడతారే నానిగా పక్కకు రారా రోడ్డు మీద ఆడరా చూడు వాళ్ళు బాయ్స్ చూడు గల్లీ బాయ్స్ ఎంతమంది ఉన్నారు పోరు ఏమే కూర్చుంటా డాడీ కూర్చుంటా ఇప్పుడు పోయి కూర్చుంటా ఇక పోతున్నా కొట్టకు డాడీ పోతున్నా ఏమైంది చెల్లెకి ఇస్తే చెల్లె ఆడుకో మీరిద్దరు కలిసి ఖరాబ్ చేసారు ఆదకి రా దీక్షితో నువ్వు తీసుకో నీకు శాత కాదు ఎందుకు ఏడుసో చెప్పు తీసుకొని దగ్గరికి అని చెప్పిన తీసుకొని ఇప్పుడు అమ్మ దగ్గరకో మీ అమ్మ ఫాటీలు అమ్మాయిందిరా ఫాటీలు సైకిల్ మీద కూర్చుంది గలగలగల అంటుంది ఆ గలగల అంటుంది ఆదకి వచ్చింది ఆదని కాదు ఆదని మింగుతుంది ఇప్పుడు అది అరే చెల్లెకి రా దీక్షితో హ్యాపీయా ఇంత సాడిస్ట్ ఉండదు తల్లి ఎవరా
నీతో అవుతుంది కొడుక, నీతో ఏదవుతుంది అది తక్కువకి ఇచ్చిర్రు 100 రూపీస్. ఆ పిల్ల తర్వాత కొంచెం లేచి ఆడుకునేటప్పుడు ఆడుకుంటుంది కానీ వాళ్ళు మళ్ళీ దాచుకుంటారు. వీళ్ళు లేచిరు అందుకే ఆడుకుంటారు వీళ్ళు. అయిపోతుంది. ఏదన్నా మంచిగా ఉంచుకుందాము పద్ధతిగా ఆడుకుందాం అని ఉంటుందా రా మీకు ఒక్కసారన్నా? అదే ఇటు పెట్టా బొమ్మ చిన్నగాడు. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇప్పుడు అర్థమైంది. అరే ఏమో వచ్చిర్రా నాగరికి. పోనీ చెల్లదారు నుక్కపోయి కాదు ఏం కాదు. చిన్నగాడు ఏదో వేస్తుర్రా నన్ను అనుకుంటుంది. చేస్తారా దాన్ని ఇంకొక 15 నిమిషాలు ఉండని అయిపోతుంది. అయ్యే కింద పై మీద అయితే దానిపైన పాతంగా మస్తుగా పాతంగా వేసుకో. నీకు ఎన్ని కావాలంటే అన్ని అంగిలు వేసుకో. నాన్నగారికి తనులు పడదాకా అల్లాడుతాడు. పాపం చిన్నగానికి ఏ అమ్మ వీలేంద్ర నా బొమ్మలతో ఆడుకుంటున్నట్టు ఉంటుంది. వీళ్ళ కూడా పొరలు అయిపోయారు వాళ్ళకి. అదే చెల్లెకి ఒకసారి అది చెల్లెకి ప్లీజ్ లా చెల్లెకి ఈజీగా చెల్లె ఆడుకుంటుంది. అయ్యో పీకిరా అప్పుడే షో పని చేసిరా అప్పుడే షో డ్యామేజ్ చేసిరా. పాపం మా చిన్నగాని బొమ్మలతో మీరు ఆడుకుంటారు. కరెక్ట్ కాదు, దిస్ నాట్ కరెక్ట్. అది చిన్నగా చెల్లె పట్టుకున్నాక ఇస్తుంది నీకు. మళ్ళా ఎట్లా ఆడుతున్నాగా చిన్నగా తినేరా కవర్లో పెట్టేసేరు. ఇక మళ్ళా చెల్లె పెద్ద అయినాక ఆడుకుంటుంది. ఆదకి ఆదే పెడుతుంది కవర్లో. ఆదకు నువ్వెప్పుడు పోరిపోయినావు. ఆద దెబ్బ ఆగుతుంది. ఆదే పెడుతుంది. నువ్వే కవర్లో పెట్టవా? ఆమెను ఏడిపోయకుది. మీరు దెబ్బలు పడతారు. ఆమె ఎత్తుకుని ఇచ్చుకోపోతుంది. ఆమె తెలుసుగా. కవర్లో పెట్టు ఆద్య. అది కూడా ఉందిలే. ఉన్నదా? అరే ఈడ వేముల వల్ల కొన్నాగా. రైట్ గుర్తున్నా. రైట్ చిన్నగాడేమో చేస్తుంది. ఓ సొల్లుగా చిన్నగా అమ్మాయిలు అందరూ ఆడుకుంటున్నారు. నేను ఎప్పుడు ఆడుకుంటున్నావు అన్నాడు ఆమె ఇన్నర్ ఫీలింగ్. పొరిగా అది ఇంట్లో పెట్టే పొరిగా. అన్నీ అయిపోయినాయి. అదొక్కటి మిగిలింది ఆరాయిగా. అన్నీ అయిపోయినాయి. చిన్నగానికి అటు బొమ్మ ఇరాకు. చిన్నగాడు దాంట్లో ఆడుతుంది. వచ్చిందా? ఇప్పుడు సూదిప్పాలి దాక్కొని తోలుకోవాలి ఆద్య. మొత్తం పర్ఫార్మెన్స్ స్టార్ట్. మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్టార్ 121 స్టార్ యాష్ అని వాళ్ళ విద్యాకర్ మామకు మెసేజ్ చేయండి. ముట్టుకున్న బాధనే ఇప్పుడు పట్టుకున్న బాధనే. 1 గంట సేపటి దాకా మేము ఎవరు మాటినాం. అందరు మాకే సేవలు చేయాలి. ఎందుకు నాన్న ఇప్పుడు నీకు కూడా స్టార్ 121 యాష్ అవుతుంది. చూసుకో మరి అవసరమా అవన్నీ.